నాకే నువ్వే ఎటు నీ స్టోరీ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అర్థం కావడం లేదంటే మీరు ఒక 1 డే నా దగ్గర కూర్చోండి. మా ఇంటికి రండి. కూర్చొని నేను చెప్తా స్టోరీ మొత్తం ఎట్లా స్టార్ట్ అయిందో ఎట్లా ఎండ్ అయిందో. మీరు కన్ఫర్మ్ ఏడుస్తారు గుర్తుపెట్టుకో. నేను ఏడుస్తానా? కన్ఫర్మ్ గుక్క పెట్టి మరి ఏడుస్తారు మీరు. ఇంత అన్యాయం జరిగిందా నీకే? ఆ మెయిన్ పాయింట్ ఏంటి ఇప్పుడు చెప్పేసి ఇప్పుడు చెప్తే ఏమైంది? ఫైనల్గా అని చెప్పాలనుకుంటున్నావా? నాకేం క్వశ్చన్స్ లేవు. నేను ఇందాక మాట చెప్పాను కదా, నువ్వు కొన్ని రోజుల తర్వాత చాలా రియలైజ్ అవుతావు, రిగ్రెట్ అవుతావు. అప్పుడు ఇలా చేశానా, ఇలా మాట్లాడానా అని. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఒకటే, నేను ఇంత ఫేమ్ పెట్టుకొని ఇంత పాపులర్ ఇంత ఫేమ్ పెట్టుకొని రోడ్ల మీద పడి ఏడ్చిన రోజులు ఉన్నాయి రీసెంట్గా. నేను అదే షాక్ అవుతున్నాను. ఈ అబ్బాయి నార్మల్ గా కూడా కాదు, చాలా మందికి తెలుసు, గుర్తుపడతారు బయటకు వెళ్తే. ఇంత ఫేమ్ ఉన్నవాడు కూడా ఎందుకు ఇంత ఇమ్మెచ్యూర్ గా ఆలోచిస్తున్నారు అని. రీసెంట్గా ఒక 1 month కాలేదు, 20 days బ్యాక్ కొద్దిగా నాకు పర్సనల్ ప్రాబ్లం ఉంది. ఆ పిల్ల మ్యాటర్ వల్ల కొద్దిగా లైక్ ఎట్లా చెప్పాలంటే కొద్దిగా ఆలోచించి కొద్దిగా మెంటల్ హెల్త్ చాలా అయిపోయింది. అది నీకు ఎలా తెలిసింది? చూపించుకున్నావా డాక్టర్కి? హాస్పిటల్ వెళ్ళినా. ఏమని చెప్పారు? నాకు ఈ బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నటువంటి ఐస్ వచ్చేస్తుంది. నేను కన్ఫర్మ్ ఇప్పుడు వాటర్ తాగుతూనే ఉండాలి. మరి అలాంటప్పుడు అవసరం మనకి ఇవన్నీ ఈ ఆలోచనలు? కొద్దిగా 20 days బ్యాక్ ఏమో రీసెంట్గా మా ఫ్రెండ్ కార్తిక్ ఎట్లా ఫ్రెండ్ అంటే, ఆ పిల్ల వాళ్ళ ఫ్రెండ్ మా ఫ్రెండ్ లవర్స్, నా లవర్ వాళ్ళ ఫ్రెండ్ మా ఫ్రెండ్ లవర్స్. ఇట్లా వాడు నేను స్టోరీస్ ఇట్లా పెడుతుంటే చూడలేక వచ్చినాడు నా కోసం. వస్తుంటే కొద్దిగా వాడిని బస్ స్టాప్లో డ్రాప్ చేయడానికి పోయినాను. ఉన్నటువంటి కొద్దిగా ఆ పిల్ల గురించి ఎట్లా అయిపోయినా. ఇంకా అయిపోతే ఎట్టని ఫోన్ మాట్లాడుకుంటా మా అక్కతో ఫోన్ మాట్లాడుకుంటే కింద పడిపోయాను. ఫోన్ పగిలిపోయింది, గ్లాస్ వేయించుకున్నా, కింద పడిపోయాను. పడిపోతే ఎవరో ఆటో డ్రైవర్ వచ్చి లేపి మా ఫ్రెండ్ చెప్తున్నాడు, ఈ పిల్లడు సుడిగాలి శ్రీను కదా, ఏం తాగి పడిపోయినాడు. మా ఫ్రెండ్ చూడు శ్రీను కొద్దిగా సిగ్గుషేరు తెచ్చుకో,